ఓం విఘ్నేశ్వరాయ నమః. వినాయకుణ్ణి మనం పత్రాలతో పూజించడం విశేషంగా చెప్తాం. వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షంలో హస్తా నక్షత్రానికి దగ్గరగా చంద్రుడు ఉన్నప్పుడు శుద్ధ చవితి రోజున వస్తుంది. వర్షాకాలానికి చలికాలానికి వారధిగా ఈ పండుగ వస్తుంది. సూర్యరశ్మి తక్కువగా ఉండి పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో సూక్ష్మజీవులు స్వైరవిహారం చేసి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలు అధికం. ఈ పండుగ పేరుతో మనం రకరకాల ఆకులను చెట్ల నుంచి తుంచి వాటిని దేవునికి సమర్పిస్తాం. ఈ సందర్భంగా ఆయా పత్రాల స్పర్శ, వాటి నుంచి వెలువడే సువాసన మనకు మేలు చేస్తాయి. గణపతి పూజా విధానంలోనే పత్రం సమర్పయామి అని వల్లిస్తాం. పత్రం మాత్రమే పూజలో చోటు చేసుకున్న ప్రత్యేక పండుగ వినాయక చవితి. ఆ రోజున మాత్రమే 21 పత్రాలను పూజలో వినియోగిస్తాం. జ్యోతిర్వైద్యం ఆధారంగా నక్షత్రాలకు, రాశులకు, గ్రహాలకు ఈ పత్రాలతో అవినాభావ సంబంధం ఉంది. జ్యోతిషంలో ఆకుపచ్చ రంగు బుధునిది. ఆకులన్నీ బుధకారకత్వాన్ని కలిగి ఉంటాయి. అలాగే తత్వాలను పరిశీలిస్తే భూతత్వానికి బుధుడు కారకుడు. అయితే బుధునికి వాత, పిత్త, కఫతత్వం త్రిగుణం ఉంది. 21 పత్రాలు, వాటి పేర్లు, వాటి వల్ల దూరమయ్యే రోగాలు, గ్రహకారక తత్వాలు. మొదటిది మాచీపత్రం. దీనినే దవనం ఆకు అని కూడా అంటారు. ఈ ఆకును తాకడం, సువాసన పీల్చడం ద్వారా నరాల బలహీనతలు, ఉదరకోశ వ్యాధులు నెమ్మదిస్తాయి. మనోవైకల్యం, అలసట తగ్గుతాయి. ఆస్తమా నియంత్రణలో ఉంటుంది. వ్రణాలకు, కుష్ఠవ్యాధికి మందులా పనిచేస్తుంది. తలనొప్పి, వాతం నొప్పులను తగ్గిస్తుంది. కళ్లకు చలువ చేకూర్చి మానసిక వికాసం కలుగజేస్తుంది. ఉదరానికి మాచిపత్రం చాలా మంచిది. రెండవది బృహతీపత్రం. దీన్నే నేలమునగ ఆకు అని కూడా అంటారు. దీన్నే వాకుడు ఆకు అని కూడా అంటారు. ఇది అత్యుత్తమ వ్యాధి నిరోధిని. దగ్గు, ఉబ్బసం వంటివి తగ్గుముఖం పడతాయి. హృదయానికి చాలా మంచిది. వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. మూత్రం సాఫీగా కావడానికి, తాప నివారణకు, హృద్రోగ శాంతికి నేలమునగాకు సహకరిస్తుంది. మూడవది బిల్వపత్రం. దీన్ని మారేడు ఆకు అని కూడా అంటారు. దీనికే మరో పేరు బిలివిత్తిరి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం అని పూజిస్తాం. బిల్వపత్రం అంటే శివునికి ఎంత ప్రీతికరమో ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. ఈ మారేడు ఆకు వల్ల నెమ్మదించే రోగగుణాలను పరిశీలిస్తే బంక విరోచనాలు కట్టడిపోతాయి. అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు మేలైనది. నేత్ర సంబంధమైన రుగ్మతలను అరికడుతుంది. శ్రీ మహాలక్ష్మి తపస్సు వల్ల ఈ వృక్షం జన్మించినదట. మారేడు దళంలో 3 ఆకులు, 5, 7, 9 చొప్పున ఆకులుంటాయి. ఎక్కువగా 3 ఆకుల దళమే వాడుకలో ఉంది. ఇక నాలుగవది దూర్వాయుగ్మం. దీన్నే గరిక అని కూడా అంటారు. చర్మరోగాలకు, మానసిక రుగ్మతలకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. అజీర్తిని నివారించడంలో, అంటువ్యాధులు నిరోధించడంలో, వాంతులు, విరోచనాలు అరికట్టడంలో గరిక చక్కటి గుణాన్నిస్తుంది. గజ్జిని నియంత్రిస్తుంది. గాయాలకు కట్టుకడితే క్రిమి సంహారణిలా పనిచేస్తుంది. ఐదవది దత్తూర పత్రం. దీన్నే ఉమ్మెత్త ఆకు అని కూడా అంటారు. దీనిలో నల్ల ఉమ్మెత్త చాలా శ్రేష్టమైనది. ఉబ్బసం, కోరింత దగ్గు తగ్గిస్తుంది. ఉదరకోశ వ్యాధులకు, చర్మరోగాలకు, కీళ్ల నొప్పులకు, లైంగిక సంబంధ సమస్యలకు, గడ్డలు, వ్రణాలకు ఉమ్మెత్త ఆకు చాలా బాగా పనిచేస్తుంది. ఆరవది బదరీపత్రం. దీన్నే రేగు ఆకు అని కూడా అంటారు. జీర్ణకోశ వ్యాధులను అరికడుతుంది. వీర్యవృద్ధికి దోహదపడుతుంది. రక్తదోషాలను రూపుమాపి రుచిని కలిగిస్తుంది. శరీరానికి సత్తువను చేకూరుస్తుంది. అరికాళ్ల మంటలు, అరచేతుల దురదలు తగ్గుతాయి. ఏడవది అపామార్గ పత్రం. దీన్నే ఉత్తరేణి పత్రం అని కూడా అంటారు. పంటి జబ్బులకు వాడితే మంచి గుణం లభించగలదు. ఆరోగ్య సంరక్షణగా చెప్పవచ్చు. కడుపు శూల, అజీర్తి, ములలు, వేడి సిగగడ్డలు, చర్మపు పొంగుకు ఉత్తరేణి చాలా మంచిది. దీంతో పళ్ళు తోముకున్నట్టయితే దంతాలు గట్టిపడతాయి. దీనికే పాపసంహారిణి, రాక్షస సంహారిణి అని పేర్లు కూడా ఉన్నాయి. ఎనిమిదవది కశ్యపాయ పత్రం. దీన్నే తులసి ఆకు అని కూడా అంటారు. ఇందులో చాలా రకాలున్నాయి. జలుబు, దగ్గు, చర్మరోగాలు, గొంతు సంబంధ వ్యాధులు, అజీర్ణి వ్యాధులు తగ్గించగలదు. రక్తస్రావాన్ని, అతిసారను అదుపు చేస్తుంది. వాంతులు, కడుపు శూల అరికడుతుంది. విషాన్ని హరించే గుణం కూడా తులసి ఆకులో ఉంది. యాంటీసెప్టిక్ లాగా కూడా పనిచేస్తుంది. కలియుగ కల్పతరువుగా కశ్యపాయ పత్రాన్ని చెప్పవచ్చు. తొమ్మిదవది చూతపత్రం. దీన్నే మామిడాకు అని కూడా అంటారు. దీన్ని ఏ శుభకార్యమైన, పర్వదినమైన గుమ్మానికి తోరణంలా అలంకరించడం పరిపాటి.
మామిడాకు తోరణం కడితే ఆ ఇంటికి వింత శోభ చేకూరుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మామిడి ఆకులతో విస్తరి కట్టుకొని భోజనం చేస్తే ఆకలిని పెంచుతుంది. శరీరంలో మంటలు, రక్త అతిసార, నోటిపూత, చిగుళ్ల బాధలు, పాదాల పౌళ్ళు వంటివి మామిడాకుతో నివారించుకోవచ్చు. చక్కెర వ్యాధికి ఉపశమనమిస్తుంది. దీని పండ్ల రసం డిప్తీరియా నుంచి విముక్తి కలిగిస్తుంది. 10వది కరవీర పత్రం. దీన్ని ఎర్రగన్నేరు ఆకు అని కూడా అంటారు. పేళ్లను నివారించి శిరోజాలకు రక్షణనిస్తుంది. గుండె జబ్బులు, మూత్ర వ్యాధులు, కుష్ఠరోగం, దురదల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కణతులను కరిగించే గుణం పుష్కలంగా ఉంది. 11వది విష్ణుక్రాంత పత్రం. దీన్నే విష్ణుక్రాంతి అని కూడా అంటారు. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. నరాల బలహీనతను అరికడుతుంది. జ్వరం, పైత్యం, కఫం, వాపులకు ఈ ఆకు చాలా మంచిది. ఉబ్బసపు దగ్గు, రొమ్మి పడిశం, దగ్గు తగ్గిస్తుంది. 12వది దాడిరి పత్రం. దీన్నే దానిమ్మ ఆకు అని కూడా అంటారు. ఇది రక్తవృద్ధి కలుగజేస్తుంది. పిత్తహరిణి, అతిసార, మలేరియా, ఇతర జ్వరాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నోటిపూత, జీర్ణకోశ, మలాశయ వ్యాధులను నివారిస్తుంది. పిల్లలకు కడుపులో నులి పురుగులను, నలికెల పాములను దరిచేరనివ్వదు. 13వది దేవదారు పత్రం. దీన్నే దేవదారు ఆకు అని కూడా అంటారు. జ్ఞానవృద్ధి, జ్ఞాపకశక్తి పెంపుదలకు దోహదకారి. పుండ్లు, చర్మ వ్యాధులు, జ్వరాలు, విరోచనాలను తగ్గిస్తుంది. దీని తైలం కళ్లకు చలువనిస్తుంది. 14వది మరువక పత్రం. దీన్నే మరువం ఆకు అని కూడా అంటారు. శ్వాసకోశ వ్యాధులు, కీళ్ల నొప్పులను నివారిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఇంద్రియ పుష్టి చేకూరుస్తుంది. దీని నూనె తలకు పట్టిస్తే మెదడుకు చలువనిచ్చి జుట్టు రాలనివ్వదు. 15వది సింధూర పత్రం. దీన్నే వావిలాకు అని కూడా అంటారు. తలనొప్పి, జ్వరం, కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, పంటి నొప్పులు, వాతపు నొప్పులు, బాలింత నొప్పులకు బాగా పనిచేస్తుంది. కలరాను తగ్గుముఖం పట్టిస్తుంది. కీళ్ల వ్యాపులు తగ్గించి కీళ్ల నొప్పులను అరికడుతుంది. 16వది జాజిపత్రం. దీన్నే జాజి ఆకు అని కూడా అంటారు. తలనొప్పి, చర్మ వ్యాధులు, నోటిపూత, నోటి దుర్వాసన, వాతం, పైత్యం వంటి వాటికి చాలా మంచిది. బుద్ధిబలాన్ని పెంపొందిస్తుంది. కామెర్లు, శరీరంపై మచ్చలు, పక్షవాతం, కాలేయం సమస్యలు నివారిస్తుంది. గవద బిళ్ళలకు జాజాకు మంచి మందు. జాజికాయ జాపత్రికి చెందినది ఈ ఆకు, సన్నజాజి ఆకు కాదు. 17వది గండకి లేదా గానకి ఆకు. దీన్నే సీతాఫలం ఆకు అని కూడా అంటారు. ఇది రక్తశుద్ధి చేసి వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. 18 షమీపత్రం. దీన్ని జమ్యాకు అని కూడా అంటారు. చర్మవ్యాధి, అజీర్ణం, దగ్గు, ఉబ్బసం, ఉష్ణం వంటి రుగ్మతల నుంచి విముక్తి చూపించి ప్రశాంతతను చేకూరుస్తుంది. జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. కుష్టు వ్యాధిని నియంత్రిస్తుంది. 19 అశ్వత్థపత్రం. దీన్నే రావ్యాకు అని కూడా అంటారు. కంటి వ్యాధులు, అతిసార వ్యాధులు, సంభోగ రోగాలు, ఉన్మాదం వంటివి నిర్మూలిస్తుంది. జీర్ణకారిగా పనిచేస్తుంది. చర్మం పగుళ్ళు, చర్మరోగాలు, పుండ్లు తగ్గిస్తుంది. స్త్రీ పురుషుల్లో ఉత్తేజాన్ని రగిలించి సంతానలేమిని నివారిస్తుంది. జ్వరాలకు, నోటిపూతకు, ఆస్తమాకు ఇది మంచి మందుగా పనిచేస్తుంది. ఇక 20వది అర్జునపత్రం. దీన్నే తెల్లమద్ది ఆకు అని కూడా అంటారు. దీనిలో నల్లమద్ది ఆకు కూడా ఉంది. తెల్లమద్ది ఆకునే ఎక్కువగా పూజలకు వినియోగిస్తారు. వ్రణాలకు, శరీరంలోని మంటలకు, చెవిపోటుకు పనిచేస్తుంది. గుండెకు బలాన్ని చేకూరుస్తుంది. శ్వాసకోశ వ్యాధులను దరిచేరనివ్వదు. వాత, పిత్త, కఫాలకు మంచిది. పితృకర్మలలో దీన్ని వినియోగిస్తారు. దీని రసం రుమాటిజంను అరికడుతుంది. నల్లమద్ది ఆకు కడుపులో నులి పురుగులను నివారిస్తుంది. ఇక చివరిది అర్కపత్రం. దీన్నే జిల్లేడు ఆకు అని కూడా అంటారు. సూర్యునికి ప్రీతికరమైన ఆకు ఇది. పక్షవాతం, కుష్టు వ్యాధులు, చర్మ వ్యాధులు, ఉబ్బసం, వాతం, కడుపుశూల వంటి దీర్ఘరోగాలను నివారిస్తుంది. అమిత ఉష్ణతత్వం నుంచి విముక్తి కలిగిస్తుంది. రథసప్తమి నాడు ఆత్మకారకుడైన సూర్య భగవానుడి ప్రీతి కోసం జిల్లేడు ఆకులను తల భుజాలపై పెట్టుకుని తలారా స్నానం చేయడం ఆనవాయితీ. ఇవి కాకుండా అరటి ఆకులో భోజనం అనేది జీర్ణ ప్రక్రియలో ఒక భాగం. అలాగే మృష్టాన్న భోజనం అనంతరం తాంబూలం పేరుతో తమలపాకును తినడం జీర్ణ ప్రక్రియకు ఎంతగానో ఉపయోగం. ఇంకా చర్మ వ్యాధులకు, పొంగు, ఆటలమ్మలకు ఈనాటికి గ్రామాల్లో వేపాకుతో వైద్యం చేస్తారు. దగ్గు, ఉబ్బసం లాంటి వాటికి తమలపాకు, సంతానలేమికి రావి చెట్టు ప్రదక్షిణ, విరోచనానికి సునామిగాకు, సౌందర్య పోషణలో కలబంద, మునగాకు, వాపులకు వావిలాకు ఇలా ప్రతి పత్రంలోనూ ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి. వినాయక చవితి రోజున గణేశుడిని ఈ 21 రకాల ఆకులతో పూజ చేస్తారు. వినాయక చవితి పూజలో కూడా ఎంతో వైవిధ్య రహస్యాలున్నాయి. వినాయక చవితి పూజా విధి,
వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం కొత్త మట్టిని ఎంచుకోవాలి. దానికి ఈ 21 పత్రాలతో పూజ చేయాలి. గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇది పద్ధతి. 21 రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ మహోత్కృష్టమైనవే, శక్తివంతమైన ఔషధులు. వాటితో పూజ చేయడం వల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలని హరించేస్తుంది. 9 రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలి అనే సందేహం రావచ్చు. చెరువులు, బావులు, నదులు వీటిలో వర్షాల వల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం. వీటిని శుభ్రం చేయడానికి ఈ 21 పత్రాలతో చేసిన పత్రియే సమాధానం. అందుకే 9 రోజుల పూజ తర్వాత ఆ పత్రితో పాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అలా నీటిలో కలిపిన మట్టి 21 రకాల పత్రి కలిసి 23 గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయత గుణాల ఆల్కలాయిడ్స్ని ఆ జలంలోకి వదిలేస్తాయి. అవి బ్యాక్టీరియాను నిర్మూలించి జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇది వినాయక నిమజ్జనం వెనుక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యం. వినాయకునికి చేసే 21 ఆకుల పూజ చాలా విశిష్టమైంది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు కూడా. వినాయకుని పూజలో వాడే ఈ 21 పత్రాలు చాలా విశిష్టమైనవి. ఓం విఘ్నేశ్వరాయ నమః.